మాజీ మంత్రి శంకర్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు చూద్దాం. ఆరోపణ కాదు, ప్రూవ్. మీరు చెప్పింది వింటారా? మీరు వకాలత్ వాళ్ళే చేసేందుకు వచ్చిందా? న్యూ ఐఎమ్ ఏ రెస్పెక్టెడ్ సిటిజన్ ఆఫ్ ది అవర్ కంట్రీ టు ఐ రెస్పెక్ట్. హైకోర్టు ఆర్డరు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో దాన్ని తెలుసుకో స్వామి, తెలుసుకొని దాన్ని గౌరవించు. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో చంద్రశేఖర్ అని వాళ్ళు ఎంచుమేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇచ్చేసి ఆ గ్రీన్ ఫీల్డ్స్ వాళ్ళే ఆ చంద్రశేఖర్ ను జైల్లో పెట్టించిండు. కనుక్కో స్వామి. ఎన్టీఆర్ నగర్ ఇన్సిడెంట్ లో కూడా వచ్చింది. మీకు ఐ విల్ ప్రూవ్ ఇట్. I'm prepared to prove it. అంటే ఒక ఎఫ్ఐఆర్ లో మీ పేరు ఉన్న తర్వాత అరెస్ట్ వారెంట్ కింద స్టే ఎక్కడ నో, దట్ ఇస్ నాట్ టోటలీ ఫాల్స్, దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఏ కేసులో ఇక్కడ వినండి, ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఏం రాసి ఉన్నది చూసిల్లా? ఇప్పుడు చూసిల్లా లేదా? చదువుతారా? చూసుకొని అన్ని చదువుకోండి. ఇక్కడ ఏం చెప్పింది ఇక్కడ చూడండి. ఆర్డర్ కదా, ఆర్డర్ శ్రీ జస్టిస్ జి కృష్ణమోహన్ రెడ్డి. చూడండి, ఏంటిది? క్రిమినల్ పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ ఫర్ డిఫాల్ట్ అని ఏం చెప్తున్నారు? వినండి స్వామి. ఊరికే ఇంతజాజం ఎందుకు చెబుతున్నారు? మీరు మిమ్మల్ని కూడా వాళ్ళు ఏమైనా కొసలించి పంపించిల్లా? ఏదో అట్లే కనబడుతుంది. నక్ష చట్టాన్ని గౌరవించేవాడిని, చట్టాన్ని వాళ్ళని కూడా గౌరవించమంటున్నా. ఫేక్ ది ట్రయల్ తర్వాత ప్రజల డబ్బు దుర్వినియోగం చేసి వాళ్ళ సుప్రీంకోర్టు కూడా ఎవరు వేసిళ్ళు. ఏది మంత్రుల అభియోగాలు బేస్ చేస్తున్న వాళ్ళని వదిలేసి నాది పాలు పాలే నీళ్లు నీళ్ళే అనే విధంగా. నిజము నిలకడ మీద తేలదు, నిజము నీటి మీద రాత కాదు, రాతి మీద గీతలాగా. విన్నారా? నిజం సచాయి ఆజ్ఞ తొక్కల్ సచాయి ఓకే రే అడిగా పోనీ స్వామి. వదిలే అవి బేకార్ పరిమాలే ఏం అడుగుతారు? నీకు చెప్పినాను రెస్పెక్ట్ ది లా. ఇఫ్ లా లేదా స్కూల్ ఉంటే టేక్ యాక్షన్ అని చెప్తున్నా. వై యు ఆర్ ఆస్కింగ్? ప్లీజ్, యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్. చెప్పండి. నేను ఖండిస్తా ఉన్నా. ఎందుకు అట్లా వెళ్తాను? దొంగలు వెళ్తారు, కేసు లేని వాళ్ళు వెళ్తారు, చట్టాన్ని ఫేక్ చేత కాని వాళ్ళు వెళ్తారు. నేను వెళ్ళా. నేను పులిని, దళిత పులిని. ఎప్పటికీ పులిగానే ఉండేది, పిల్లి కాదు. లోకాయుక్తకు రాసింది అంటున్నారు కదా. లోకాయుక్త ఉన్న తర్వాత వాళ్ళ దుకాణమే కదా, అది కూడా అవునా లేదా? వాళ్ళ సామాజిక వర్గమే కదా. ప్రూవ్ చేయండి. వై యు ఆర్ బాదర్డ్? మీరు యు ఆర్ సపోర్టింగ్ ఏ క్రిమినల్. I'm sorry, you are supporting a criminal. Respect the law. No, this is very bad. సోదాలు చేస్తారా? అవునా లేదా? నేను క్రిమినల్ నా? వాట్ ఈస్ మై ట్రాక్ రికార్డ్? నేను 7 సార్లు పోటీ చేసి ఒక్కసారి ఉన్నా. ప్రజల హృదయాలలో ఉండే పట్టుకే గెలిచినాము. అవునా లేదా? ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎప్పుడన్నా రేడ్ చేస్తారా ఇళ్ళల్లో? అవునా? మా ఇంట్లోకి వెళ్ళి అబ్సెన్స్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్. సమ్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు మా ఇంటికి మాట్లాడితే ఆ ఏసీపీ ఎవరైతే వచ్చిందో ఎంపీఆర్ గణేష్ రెడ్డి అని ఎవరైతే ఒక 8-10 మంది పోలీసులు 7 పోలీసులు వచ్చిందో వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ మిస్సింగ్. నేను ఇంటికి పోయిన తర్వాత ఎవరెవరి మీద అయితే నేను డీజీపీ గారితో సహా 6 మంది మంత్రుల మీద రకరకాల స్కాండల్స్ మీద నేను ఇంతకుముందు కూడా డాక్యుమెంట్స్ మిస్సింగ్ అని కూడా కంప్లైంట్ ఇచ్చినాను. అవునా లేదా? ఇప్పుడు ఇచ్చినా లేదా 2 సార్లు? ఇప్పుడు ఈ నిన్న మొన్న వచ్చి కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుపోయినట. నేను దాని మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నా. ఐఎమ్ ఫైలింగ్ ది కేస్. ఐ సీక్ ది జస్టిస్ ఫ్రమ్ ది కోర్ట్, from the law. I respect the justice. I respect the law and judges our court. సార్ ఒకటి మీ అరెస్ట్ మీద హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఇప్పుడు మీరు లీగల్ గా ఫైట్ చేయబోతున్నారా? అది టోటల్లీ we will consult the lawyer. I will consult the lawyer in this regard. నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి కరప్షన్ మీద ఫైట్ చేస్తున్నాను. మేడం సోనియా గాంధీ గారు ఇచ్చిన యొక్క సందేశం మేరకు, వాళ్ళు ఇచ్చిన దయ వలన, భిక్ష వలన మేము ఈడ ఉండి వాళ్ళ పేరు చెడిపోయే విధంగా, పార్టీకి చెడిపోయే పేరు వచ్చే విధంగా, పార్టీని తిరిగి రాకుండా కరప్షన్ పాలు పోసి పెంచుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని తక్షణము ప్రజలు శిక్షించబోతున్నారు.
ఏ రోజు ఎలక్షన్ పెట్టినా మొన్ననే 31 అసెంబ్లీ ఎలక్షన్ల పరిస్థితి, పార్లమెంట్ పరిస్థితి ఎట్లా ఉన్నది. ఈ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు రాదని ప్రతి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు 8.5 కోట్ల మంది జనాభా అదే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ శంకర్రావు గారు 3 రోజులకి అజ్ఞాతంలో ఉన్నారు. రంగ సిద్ధమన్న నేపథ్యంలో మీరు ఇక్కడ వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయమంటారు. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. ప్రజలకు ఏం చెప్పాలి, చట్టంలో ఏమన్నా లొసుగులు ఉండే. ఇక్కడ వాళ్ళు 27 తారీఖు రోజు ఇచ్చిన అబ్జర్వేషన్ మేము ముందు చెప్పిన తర్వాత ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి 1 year అయింది. వాళ్ళు ఏం చేసిండ్రు ఇన్నాళ్ళు, అవునా లేదా? వాట్ మేడ్ యూ కీప్ సైలెంట్? ఇస్ ఇట్ నాట్? ఇటు పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేస్తుంది గురించి ఇది చేస్తుంది. దీని వలన మీకు మైలేజ్ గెయిన్ కాదు. యూఆర్ మేకింగ్ ది గవర్నమెంట్ డిఫేమ్, ఆర్ మేకింగ్ ది పార్టీ డిఫేమ్. రాబోయే కాలంలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క త్యాగాల వల్ల ఈ దేశ రాష్ట్ర ప్రజలలో హృదయాల్లో ఉన్న ఏదైతే ఆల్వేస్ 34-35% ఓట్ బ్యాంక్ ఉందో ఇవాళ 19% పడిపోయింది. వాట్ మోర్ ఇవాళ? జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై కాంగ్రెస్. ఒకటి గ్రీన్ఫీల్డ్ వ్యవహారానికి పార్టీకి ఏం సంబంధం? ఇదంతా పొలిటికలైజ్ చేసి ఈ విధంగా చేసి చూపెట్టనే కదనా. ఇప్పుడు వీళ్ళంతా నేను ఎవరైతే కరప్టెడ్ పీపుల్ ఎంబడబడ్డానో వాళ్ళంతా గూడు పుటాని అయి వాళ్ళంతా ఒక రింగ్ లీడర్లుగా ఫామ్ అయి వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇవి ఆటలు జాగవు. అతి త్వరలో చట్టం పనిచేస్తుంది. జడ్జిలు జస్టిస్ జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇగో ఇక్కడ నేను ఇప్పుడు వచ్చినాను. నేను ఇప్పుడు ఎప్పటిదాకా ఉండమంటే అది వరదాకా ఉంటా. ఆడ పోలీసు వాళ్ళు ఉండిండొచ్చు, అరెస్ట్ చేయమను. ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది జస్టిస్. లాకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇక్కడ లాలో ఎక్కడన్నా ఏమైనా మా గురించి ఉంటే యూ కెన్ టేక్ యాక్షన్. ఐఎమ్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ, బాయ్. వాళ్ళు ఎక్కడ ఏ నేతలు అండి, ఎక్కడ ఏ ఊర్లోకి వెళ్ళి వచ్చిండు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిండు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ త్యాగాలేంటి? మా త్యాగాలు ఉన్నాయి. ఇవాళ ఏసీసీ 24 అక్బర్ రోడ్డు 77లో జనతా వేవ్లో మొత్తం కొట్టుకపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్లు ఎంపీగా, డిప్యూటీ మినిస్టర్ గా ఉండి, ఎంపీగా ఉండి ఆ పార్టీ ఆఫీస్ కు వాళ్ళ జీతం నుండి ఇచ్చి ఆఫీసులు ఇచ్చి చేశారు. ఆ కుటుంబం ఫస్ట్ మేడం ఇందిరాగాంధీని ఫస్ట్ రిసీవ్ చేసింది మేము. స్వామి, ఐఎమ్ ది కాంగ్రెస్ ఫౌండర్ మెంబర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మిగతా వాళ్ళు నానా పార్టీలను తిరిగి వచ్చిన వాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వారు ఎన్ని పార్టీలను మార్చొచ్చిందండి. ఎవరు నాయకు హైకమాండ్ సోనియా గాంధీ నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా ఒక్కళ్ళన్నా రిజైండర్ ఇచ్చేలా, ఒక్కళ్ళన్నా మాట్లాడినా. మొన్న వడేరా ఇష్యూలో కూడా ఒకళ్ళన్నా మాట్లాడిలా? చెప్పండి, అవునా లేదా? చెప్పండి అండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడినా, లేడీ మంత్రులు మాట్లాడినా, ఎంపీలు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా చెప్పండి? ఎక్సెప్ట్ మేము మొదటి నుంచి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క విధేయంగా ఉన్నాం. అదే నేను హైకమాండ్ ఎప్పుడు కూడా హైకమాండ్ విధేయత ఉండి వారిని ఎవరు ఏదైనా రిజైండర్ ఇస్తూ, కౌంటర్ ఇస్తూ ఎంబడే దాని గురించి మాట్లాడుతున్నందుకు దానిని జీర్ణించుకోలేకుండా ముఖ్యమంత్రి అలా ఎంచుమెన్ కరప్ట్ మినిస్టర్లు చేసిన పన్నాగం ఇది. మీరు ఎస్ఎంఎస్ తీసుకోండి, అవునా కాదా చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేశారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మీకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను కరప్షన్ మీద ఫైట్ చేస్తుంటే కరప్షన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా పెద్ద మహానుభావులు అందరూ దాన్ని సాక్ చేసిండ్రు. నాకు సెక్యూరిటీ గన్మెన్లను తీసేసిండ్రు. నేను లేనప్పుడు నా ఫ్యామిలీ మెంబర్లు, నా ఇంట్లో నా ఫ్రెండ్స్ రిలేషన్ మీద వాళ్ళను చేస్తూ వాళ్ళకు టెర్రరైజ్ చేసిండ్రు. అవునా లేదా? సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో జొరబడి మధ్యరాత్రి టెర్రరైజ్ చేసేసి తర్వాత అల్మారీలన్నీ ఇరగొట్టి తర్వాత డాక్యుమెంట్ అన్ని తీసుకుపోయినారు. అవునా? ఇది క్రిమినల్ కేసు అట్రాక్ట్ చట్టాలు. ఒకటి అవినీతి ఆరోపణల నేను లేనప్పుడు పగటిపూట వచ్చి సుమారు 3 గంటల వరకు నానా బిబిసం సృష్టించిందండి. ఏంది తర్వాత మా అమ్మాయి, తర్వాత మొన్న రాత్రి మా భార్యకు చెస్ట్ పెయిన్ వస్తే డాక్టర్ వస్తే కూడా లోపల రానియలేదు. లోపలికి ఎవరిని పోనీయకుండా ఏందండి మేము మాఫియా వాళ్ళమా, అన్సోషల్ ఎలిమెంట్లమా, టెర్రరిస్టులమా, లేకుంటే దేశ ద్రోహులమా? వీళ్ళలాగా చెప్పండి, అవునా కాదా?
ఎస్ఎంఎస్ తీసుకోండి, ప్రజలే చెప్తారు. ఎవరు దేశ ద్రోహులు, ఎవరు పార్టీ ద్రోహులు, ఎవరు ప్రభుత్వానికి చెడు పేరు తెస్తున్నారు, ఎవరు రాష్ట్ర ప్రజల యొక్క సొత్తును దోసుక తింటా ఉన్నారు అడగండి. అండి, నా పేరు కూడా చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, అడగండి. జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై కాంగ్రెస్. కరప్షన్ ను అంతం చేస్తున్నందు గురించి అందరూ కూడా చేతులు కలపండి. ఈ రాష్ట్రం నుండి కరప్షన్ తో నిండుకున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ముందు ఈ మంత్రుల్ని చట్ట ప్రకారం వాళ్ళను చర్యలు తీసుకునే విధంగా అందరూ సహకరించండి. 8.5 కోట్ల మంది. జై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ, బాయ్.